గుడికి ఎందుకు వెళ్తారు? వెళ్ళడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? దేవాలయంలో ఎందుకు వెళ్తాము అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతాయి. ముఖ్యంగా హిందూ ధర్మంలో సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ఆలయానికి వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇదొక్కటే కాదు, రోజు మందిరానికి వెళ్ళడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేవాలయాల్లో దేవుళ్ళు, దేవతల విగ్రహానికి ప్రతిష్ఠించడానికి నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. అందువల్లే దేవుళ్ళు ప్రతిరూపాలను ఈ విగ్రహాల రూపంలో చూసుకుంటూ వాటి ముందు తల వంచుతాం. అంతేకాకుండా దేవతల విగ్రహాలకి నమస్కరించినప్పుడల్లా సంపూర్ణ ఏకాగ్రతను కలిగి ఉంటాం. దీని యోగాలో ఒక భాగంగా భావిస్తారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతి ఆలయంలోనూ ప్రదక్షిణ చేయడం సంప్రదాయంగా వస్తుంది. కానీ ఇందుకు నిర్దిష్టమైన కారణం ఉంది. ఇందులో భక్తులు దేవాలయం చుట్టూ తిరగడం వల్ల వ్యాయామంలో ఒక భాగంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మందిరాన్ని కూడా శాస్త్రీయ పద్ధతి ప్రకారం నిర్మిస్తారు. గర్భగుడిలో ఉండే విగ్రహం ఆలయ గోపురానికి సరిగ్గా కేంద్ర బిందువు వద్ద ఏర్పాటు చేస్తారు. దేవాలయంలో మంత్రాలు ఉచ్చరించిన ప్రతిసారి ఆ మంత్రాల స్వరాలు ఇతర శబ్దాల ఆలయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఫలితంగా భక్తులు అక్కడ సానుకూల శక్తిని పొందుతారు. అందుకే మనకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇందుకు కారణం అక్కడ ఉండే సానుకూల శక్తే. దేవాలయాలకు వెళ్ళడం వల్ల పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, గుడిలోని గంటను మోగించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ప్రతికూల శక్తులన్నీ దూరంగా పోతాయని నమ్ముతారు. శాస్త్రీయ పరంగా చూస్తే దేవాలయాల్లో ఉండే విగ్రహాల్లో కొన్ని లోహాలను ఉంచుతారు. వాటి ద్వారా ప్రసరించే కాంతి చాలా శక్తివంతంగా మారుతుంది. అందుకే మనం గుడిలోకి వెళ్ళినప్పుడు అది మనకు కూడా లభిస్తుంది. తరచుగా దేవాలయాలకు వెళ్ళే వారికి దేవాలయంలోని సానుకూల శక్తి చేరడం వల్ల ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. దేవాలయాలలో గర్భగుడి నుండి వెలువడే కిరణాలు శరీరం గ్రహిస్తుంది. దేవాలయాలలో కోరికలు తీర్చుకుంటారు. గుడికి వెళ్ళడం ద్వారా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆ ఆలయాన్ని సందర్శించడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. దీని కారణంగా వ్యక్తి ఏకాగ్రత పెరుగుతుంది. ఏ వ్యక్తి అయినా దేవుని ముందు నిలబడి తన బాధలు చెప్పుకొని ప్రార్థనను ప్రారంభిస్తాడు. కొంత సమయం తర్వాత వ్యక్తి ఆలయంలో సానుకూల ప్రకంపనలను అనుభవిస్తాడు. దీని ద్వారా వ్యక్తి తన బాధలన్నింటినీ మెల్లమెల్లగా మర్చిపోతాడు.